లైవ్ స్థావతం నా పేరు శేష్ కుమార్. వివరాలకంటే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టు ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల నోవసిస్ హోటల్లో సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, మేరు నాగార్జున, ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తదితరులు బాగున్నారు. వైబ్రేషన్ పెట్టండి ప్లీజ్, సెల్ ఫోన్ వైబ్రేషన్ పెట్టండి సార్. మీరు పక్కన నా కుమారనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన ఒంగోలుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బీసీ వర్గాల్లో దాదాపు 56 కార్పొరేషన్లు ఇచ్చి చైర్మన్లు ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఒంగోలులో బీసీలకు సంబంధించినటువంటి దాదాపు బీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన కులాలన్నిటికీ ఆరామ క్షేత్రం స్థలాలు ఇచ్చి ప్రభుత్వం స్థలాలు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఆరామ క్షేత్రాలు మరి ఆ కులాలు మేమందరం కూడా కలిసి ఆరామ క్షేత్రం కూడా కట్టిస్తున్నామని కూడా తెలియజేసుకుంటాను. బీసీ సంఘాలు అన్ని బీసీ సంఘాలకి దాదాపుగా ఒంగోలులో ఆరామ క్షేత్రాలు కూడా పెట్టడం కూడా జరిగింది. అందరూ కూడా బీసీ వర్గాలు కానీ ఎస్సీ, ఎస్టీ వర్గాలు కానీ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఎంతో మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనేది అందరూ కూడా జగన్మోహన్ గారు విశ్వసిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీలకి, ఎస్సీ, ఎస్టీలకి చేసినటువంటి ప్రాధాన్యత మొదటి నుంచి చూసుకోండి. మంత్రివర్గంలో కానీ మన దేంట్లో కానీ కార్పొరేషన్స్లో కానీ అన్నింటిలో కూడా 50% పైన మరి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి సాధికారత చూపిస్తున్నటువంటి సామాజిక సాధికారత చూపిస్తున్న పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సభ ఇంకా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఒంగోలు సంబంధించి ఒంగోలులో 350 కోట్లు శాంక్షన్ చేసి మంచినీటి పథకం కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, అది ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తామని చెప్పారు కదా, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. శంకుస్థాపన ఆయన వచ్చి చేస్తారని. అలాగే ఫిషింగ్ హార్బర్కి సంబంధించి 350 కోట్లతో ఫిషింగ్ హార్బర్ కర్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒంగోలు సంబంధించి మరి పోతురాజు కాలువ ఆధునీకరణ చేసేదానికోసం 80 కోట్ల రూపాయలతో పోతురాజు కాలువ కూడా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ముఖ్యంగా ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి కృతనిశ్చయితం ఉన్నాం. నేను ఒకటే చెప్పినాను, ముఖ్యమంత్రి గారికి కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది, ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 25,000 మందికి పట్టాలు ఎలక్షన్ లోపల ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఆ స్థలాలు చూపించడం జరుగుతుంది. ఇల్లు కూడా కట్టించే స్టార్టింగ్ చేసే కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది. నేను అందరూ కూడా పబ్లిక్లో ఒక మాట మీద ఉంటాం. పబ్లిక్లో కూడా చెప్పడం జరిగింది. మేము పట్టాలు ఇవ్వకపోతే నేను ఒంగోలు నుంచి కూడా అసలు నేను పోటీ చేయాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమం ముఖ్యమంత్రిగా చేస్తారనే నమ్మకంతో ఆ రకంగా చెప్తున్నాను అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఇళ్ల పట్టాలు అనేది ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉన్నాయి కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఈ బస్సు యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పెద్దలందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళు కూడా ఈ సామాజిక సంబంధించినటువంటి మరి వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడతారు. మరి ఈరోజు ఈ
ఈ సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాలని చెప్పి కూడా అందరిని కూడా కోరుకుంటూ సెలవు. ఆదేశాల మీదట పెద్దలు 5 జిల్లాల రీజియనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మంత్రివర్యులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షణలో సామాజిక సాధికార యాత్ర ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అనేది ఘనంగా జరుపుకుంటున్నాం. మనం ఇందుకు ముఖ్యమైన కారకుడు ఏమిటంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారినందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి 4.5 సంవత్సర కాలంలో కూడా ఎన్నో రకాల పథకాలన్నీ కూడా వారు చూపిస్తూ ప్రత్యేకంగా చూసుకుంటే అసెంబ్లీ నియోజకవర్గం ఒంగోలులో కూడా దాదాపు 66.6% అనేది ఈ వర్గాల వారందరికీ కూడా మేలు చేకూర్చే కార్యక్రమాలు జరిగినాయంటే ఈ గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఇటువంటి అభివృద్ధి అనేది సంక్షేమం అనేది కూడా ఎక్కడా కూడా చూడలేదు. బాగుంట కుటుంబం ఇప్పటికీ 8 పర్యాయాలు పార్లమెంట్లో అంటే పోటీ చేయడం అనేది జరిగినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా చూస్తున్నాం. అయినా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలు అనేది కూడా బడుగు బీద ప్రజానికానికి కావాల్సిన అవసరాలు అనేది కూడా ఆలోచించి వారు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఇవన్నీ కూడా ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసుకొని నవరత్నాలు అనేది కూడా ఇవన్నీ ఈ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అవి కాకుండా ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలే కాకుండా 100% నెరవేర్చి ఇంకా ఎక్కువగా కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్ళటం అనేది మనం గమనించవలసిన విషయం. అది ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే వారే ముందు మనకు సమాజంలో కూడా ముందుకు తీసుకెళ్తూ వారు అభివృద్ధిలో కూడా ముందు ఉండగలిగిన వ్యక్తులు వారు. అదేవిధంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఈ కార్పొరేషన్లో కూడా చైర్పర్సన్స్ అందరూ కూడా చాలామంది రావటం అనేది పేరున వారందరూ కూడా ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా తెలపాల్సిన అనేది కూడా తెలుపుకుంటూ ఈ రోజు జరుగుతున్న యాత్ర కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ యాత్ర ఒంగోలు చరిత్రలోనే ఏ విధంగా ఎప్పుడు కూడా జరిగిన విధంగా కూడా మన సోదరులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తలపెట్టున్న ఈ కార్యక్రమానికి పెద్దలందరూ రావటం అనేది మంత్రివర్యులు అందరూ కూడా ఇక్కడ ఈ సమావేశానికి రావటం అనేది ప్రత్యేకంగా బాగుంట కుటుంబం తరఫున మీకు అందరికి కూడా నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు పట్టణంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నేతృత్వంలో 5 జిల్లాల కోఆర్డినేటర్ పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతూ ఉంది. సామాజిక సాధికార బస్సు యాత్ర ఈరోజు రాష్ట్రంలో ఎందుకు చేయాల్సి వస్తుందో, ఎందుకు అవసరమో అది ప్రత్యేకంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇదివరకు అనేక మంది పెద్దలు సామాజికంగా అసమానతలు పోవాలా, పేదవారు బాగుండాలా, సామాజిక విప్లవం రావాలని కోరుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండం వంటి పరిపాలన జరుగుతూ ఉంది. సామాజిక విప్లవానికి తెరదీశారు. సమాజంలో అణగారిన కులాల యొక్క స్థితిగతులు మెరుగుపడినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గుండె మీద చేసుకొని ఈరోజు బ్రతకటానికి ధైర్యంగా ఉండటానికి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇదివరకు మోసపోయాం. ఇదివరకు ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు మమ్మల్ని చాలా హీనంగా, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు అయితే ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న దగ్గర నుంచి బీసీల తోకలు కత్తిరిస్తారని చెప్పాడు, బీసీల అంతు చూస్తారని చెప్పాడు, అలాగే బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పాడు. అనేక రకాలుగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన వాటాను అప్పళంగా వేరే వాళ్ళకు దోచిపెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో చూశాం. ఈరోజు అలా కాదు. సామాజిక అసమానతలు లేకుండా ఉండాలని, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు స్థితిగతులు మెరుగుపడాలని జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ రూపాయల ఖర్చు చేస్తే 80% ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డైరెక్ట్గా అందినటువంటి చరిత్ర. 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తే మెజారిటీ 76% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందినటువంటి పరిస్థితి. మా పిల్లలు చదువుకోవటానికి గొప్ప అవకాశాలు, ఇంగ్లీష్ విద్య బ్రహ్మాండంగా, విద్య కోసం ఎవరు వెరవకూడదనే విధంగా పేదవారి కోసం
పేదవారి యొక్క పొట్ట ఆకలి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మా స్థితిగతులు మెరుగుపరచాలని విద్యకు అనేక పొంతలు తొక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఇల్లు లేని వారికి 31 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తే మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇల్లు కట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యానికి సంబంధించి ఇదివరకు పేదవాడు అనారోగ్యమైతే ఎక్కడికో వెళ్ళి చనిపోయి హాస్పిటల్కి వెళ్ళి వచ్చే పరిస్థితి. ఈరోజు అలా లేదు. పేదవాడు ధైర్యంగా తెల్ల రేషన్ కార్డు తీసుకెళ్ళి రాష్ట్రంలో కాదు ఎక్కడైనా చూయించుకొని మరలా ఇంటికి వస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వంలో 12% ఉన్నటువంటి పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 6%కి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరదీసేరా తీలేదా చంద్రబాబే సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు ఎన్నికలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. అనేక మంది ఉద్దండులు ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నికలు రాబోయే రోజుల్లో ఈ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి వ్యక్తిని కాపాడుకోవాలా? చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు చేస్తారు, డబ్బులు ఇస్తాడు, మోసాలు చేస్తాడు, ప్రజలను భూమిరేగం చేస్తాక అనేకమైనటువంటి దొంగ వెంతర్లు చేస్తూ ఉంటాడు. వాటిని కూడా గమనించండి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవసరం మనకి. అందుకనే మనం కాపాడుకుందాం. మనం చంద్రబాబుని గమనిస్తూ రాబోయే రోజుల్లో ఒంటి చేత్తో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర మరి ముందుకెళ్తా ఉంది 3 ప్రాంతాల్లో. ఒంగోలు పట్టణానికి సంబంధించి మీకు తెలుసు, చేతికి ఎమ్ముకుంటున్నటువంటి నాయకుడు, నిరంతరము పేద ప్రజల కోసం అరులు దాసే నాయకుడు, పేద ప్రజల యొక్క స్థితి పెరగాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన భుజాన వేసుకునే నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం అవసరం. అందుకనే మేము వచ్చినటువంటి పేదవారిమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిరంతరము నీ వెంటుంటామని, జగనన్న కాడి మోస్తామని, మోయాల్సిన బాధ్యత మాదని, చంద్రబాబు కుయుక్తులు నమ్మొద్దని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యాత్రకు రావడం జరిగిందని మీ ద్వారా తెలియపరుస్తాను. ఈరోజు ఒంగోలు నియోజకవర్గాన్ని చేరుకుంది. ఈ బస్ యాత్రని ఈరోజు ఇక్కడ పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో, అటాకే పెద్దలు పూజ్యులు గౌరవనీయులు 5 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో సహచార మంత్రివర్యులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ బాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారందరి సారథ్యంలో ఈరోజు ఈ యొక్క సామాజిక సాధికార యాత్రను ఒంగోలు నియోజకవర్గ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక విప్లవం, సామాజిక సంస్కరణలు జరిగాయో కళ్ళారా మనం చూసాం. దీనికి మాటలు అవసరం లేదు. జగనన్న ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో సాధికారత, విద్యాపరంగా విద్యా సాధికారత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారికి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రాజకీయంగా కూడా వారిని చేపట్టుకొని ముందుకు నడిపించి వారికి ఈరోజు స్వీయ నిర్ణయం తీసుకునే ఒక అవకాశాన్ని ఈ యొక్క సామాజిక వర్గాలకు కల్పించారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసినటువంటి వ్యక్తిగా మాత్రమే చేయగలరు తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయగలరు. గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఈ సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపుతాం అని చెప్పి నినాదాలు తీసుకొస్తున్నాడు. ఈరోజు ఇది వాళ్ళ యొక్క నినాదం కాదు, ఇది ఒక ఆచరణ యోగ్యం అని చెప్పి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, బీసీలో ఉన్నటువంటి 130 పైచీలకు కులాలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాల, మాదిగ, రెల్లి, ఇతర ఉపకులాల సామాజిక వర్గాలకు చెందిన వారికి కానివ్వండి, అందరికీ కూడా వారి యొక్క దామాషా ప్రకారం
వారికి అందించాల్సినటువంటి ఆ యొక్క ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సహకారం, వారికి సంబంధించినటువంటి ప్రత్యేక అవసరాలను బట్టి పథకాల్ని డప్పు కళాకారులు కానివ్వండి, చర్మకారుల మరి పెన్షన్లు కానివ్వండి, మరి అట్లాగే ఈ నేతన్న నేస్తం కానివ్వండి, మత్స్యకార భరోసాలు కానివ్వండి, మా సామాజిక వర్గానికి మేము ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎరిగి తెలిసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి ఈరోజు ఈ యొక్క సాధికార యాత్రను మరి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా ఈ 130 పైచలకు ఉపకులాల్లో కాకుండా కొంతమందికి మరి గంపగుత్తగా మరి పదవులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి మరి అందుతున్నాయేమో అని చెప్పి మళ్ళా కూడా వారికి దామాషా ప్రకారం ఈ సంక్షేమ కార్యక్రమాలు సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఒంగోలు కర్నూలు బైపాస్ నుంచి అద్దంకి బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి బస్ స్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు మాగోటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు వాళ్ళు, కృష్ణగిరి, నీలగిరి జిల్లాల వాళ్ళు, అక్కడ పక్కనున్న కర్ణాటక ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ప్రజలు మమ్మలను ఏపీలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకని అడిగినాను నేను వాళ్ళందరినీ. ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రజలందరూ మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలి అని అడుగుతున్నారు. ఎందుకని నేను అడిగితే అక్కడ పిల్లలు అందరు చదువుకుంటున్నారు, మా పిల్లలు ఎవరు చదువుతలేరు, వాళ్ళందరూ పొలాల కాడికి పోతున్నారు, ఇతర రాష్ట్రాలకు వలస పోయి వాళ్ళందరూ హోటళ్ళల్లో, లాడ్జులల్లో, అనేక పెట్రోల్ బంకులల్లో పనిచేస్తున్నారు మా పిల్లలు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పిల్లగానికి చదివించడానికి అమ్మఒడి పథకం ఉంది. ఇంజనీరింగ్ చదివితే మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తుంది. మా ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం, ఛత్తీస్గఢ్, తమిళనాడు, అక్కడ ఎవరున్నారు? ఛత్తీస్గఢ్లో బీసీల ముఖ్యమంత్రులు, అదేవిధంగా తమిళనాడులో బీసీల ముఖ్యమంత్రి, కర్ణాటకలో బీసీల ముఖ్యమంత్రులు,
కానీ పిల్లలు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వడం లేదు. అదేవిధంగా అమ్మఒడి పథకం కింద 15,000 ఇవ్వడం లేదు. ఇక కాలేజీకి వస్తే 20,000 ఇవ్వడం లేదు. హాస్టళ్ళు లేవు, గురుకులాలు లేదు. ఆంధ్రప్రదేశ్లో జగనన్న మొత్తం ఫ్రీగా చదివిపిస్తే ఈరోజు అక్కడ చదువుకున్న వాళ్ళు పిల్లలు వాళ్ళ విమానం ఎక్కి అమెరికాకు పోతున్నారు, ఇంగ్లాండ్కి పోతున్నారు, కెనడా పోతున్నారు, ఆస్ట్రేలియా పోయి నెలకు 5 లక్షలు. నాయకులకు, స్థానిక నాయకులకు, ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ సోదర సోదరీమణులందరికీ మా కుటుంబంలో హృదయపూర్వక నమస్కారాలు జరుపుకున్నాను. ఈరోజు అద్భుతమైన రోజు. సోదరుడు మొదలైన వర్షాలంటే ఏ విధంగా జరుగుతుందని ఆశ్చర్యంతో నిన్నటించి ఆలోచిస్తూ ఉన్నారు. వరుణ దేవుడు కరుణించాడు. చల్లటి చూపు ఇప్పుడు ఇది పూలవాడది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సామాజిక సాధికార యాత్రగా జయప్రదం చేసేదానికి ఒంగోలు చరిత్రలో ఏ రోజు కూడా నా రాజకీయ చరిత్రలో 35 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాం. మా దగ్గర కృష్ణ మాగుంట సుబ్రహ్మణ్యం గారు పార్లమెంట్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత భారతమ్మ గారు ఒంగోలు పట్టణంలో ఏ రోజు చూడలేటువంటి ప్రవాహం అనేది ఘనమైన సన్మానం ఒంగోలు ప్రజలనేది ఇవ్వటం ఈ బ్రహ్మాండమైన ర్యాలీ ఇది. ఈ రోజు ఈ బహిరంగ సభ కూడా చూస్తుంటే దాన్ని రీతిలో జీవితంలో ఇప్పుడు మర్చిపోలేని రోజుగా కూడా బాగుండడానికి ఇదొక ఆలోచనగా ఉండిపోతుంది. ఇందుకు ముఖ్య కార్యక్రమం కూడా చెప్పాలంటే యువ నాయకులు బాలలేని పండిత్ రెడ్డి కూడా ఎంతో ఉత్సాహంతో ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తూ ఈరోజు సామాజిక సాధికార యాత్ర అంటే అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా పెద్దల వర్గాల వాళ్ళందరూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకొని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ముందుకు సాగుతున్నాయని తెలిపేదాని కొరకు వారందరూ కూడా వచ్చున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోవాల్సి లేదు, కానీ ఒక్కటే తెలుసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కందుటూరుకు వచ్చారు. వారు మొదట ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ గా ఆ రోజు నేను ఒకటే చెప్పాను, జగనన్న మీ గాలి వీస్తుంది ఫ్యాన్ తిరుగుతుంది, 150 కిలోమీటర్ల స్పీడ్ లో తిరుగుతున్నది ఆ రోజు చెప్పాను. ఈ రోజు చెప్తున్నాను, వై నాట్ 175 అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. సమయం అవకాశం ఇది. మరొక్కసారి 2019 సంవత్సరంలో ఒక్కసారి అన్నాం. ఇప్పుడు ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా పూచి ఆశీపూచి అన్ని కూడా అన్ని ఇచ్చినందుకు మరొక్కసారి వారిని మనం సీఎం గా కూడా గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సభను ఇంత దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ ఇందుకు సహకరించారు అందరూ కూడా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మిత్రులు, సైన్యము, ప్రణీత్ రెడ్డి గారి సోదరులు అందరూ కూడా అందరికీ పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైవేట్ పాఠశాల గుర్తింపు 3 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలు పెంచడం ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆత్మ జిల్లా అధ్యక్షులు మాధవరావు అన్నారు. స్థానిక ఎంసీఏ భవన్లో పనిచేసిన మీడియా సంస్థ పాల్గొనట్లేదు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, పరమేశ్వర రెడ్డి, నలంద ప్రసాద్ తదులుగొన్నారు. ఓకేనా? ముందుగా మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా అపస్మ వీనందరూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి నా పేరు మాధవరావు. నేను ప్రకాశం జిల్లా అపస్మ అధ్యక్షుడిని. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం మా యొక్క ప్రైవేటు స్కూళ్ళ రికగ్నేషన్ విషయంలో 3 సంవత్సరాలు ఉన్న కాలాన్ని 8 సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది. గతంలో
ఈ పొడిగించడమే కాకుండా గతంలో 3 సంవత్సరాలకి వచ్చిన ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఇంకా 5 సంవత్సరాలు పెంచి వారికి కూడా 8 సంవత్సరాలు వచ్చేటట్టుగా జీవోలు మనకి ప్రభుత్వం నుండి వచ్చినాయి. జీవో నెంబరు 90 ద్వారా 38 ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మా యొక్క ఇబ్బందులను గమనించి మా యొక్క ఎమ్మెల్సీల ద్వారా మేము కోరుకుంటే వారు పోయి వాళ్ళని ప్రభుత్వాన్ని కోరినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించి మేము పడే ఇబ్బందుల్ని గమనించి ఈ యొక్క జీవోలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అభినందనలు తెలుపుతున్నాం. మరియు ఈ జీవోలు ఎన్నో పాఠశాలలు మన దాకా 10వ తరగతి పరీక్షలకు కూడా మన మన స్కూల్ బ్లాక్ లిస్ట్లో ఉండి అంటే ఆన్లైన్ విధానం అని చెప్పని ఈ సమస్యలన్నీ కూడా తీరి అందరూ కూడా హ్యాపీగా ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులకు ఫీజులు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మా యొక్క ప్రకాశం జిల్లా అపుస్మా తరఫున ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. మరి మా సెక్రటరీ హనుమంతరావు సార్ గారు మాట్లాడతారు. విశ్వామిత్రుడికి నా నమస్తమాంజలి. నా పేరు బి హనుమంతరావు, ప్రకాశం జిల్లా అపుస్మా జనరల్ సెక్రటరీని. మరి ప్రైవేట్ పాఠశాలల మనుగడకి అత్యంత ఇబ్బందికరంగా పరిణమించినటువంటి 3 సంవత్సరాల రెన్యువల్ గడువు అనేటువంటి దాన్ని జీవో నెంబర్ 90 ద్వారా ప్రభుత్వము 8 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులకు మరియు ఈ జీవో తీసుకురావడంలో విశేషమైన కృషి చేసినటువంటి టీచర్ ఎమ్మెల్సీలైన శ్రీ రామచంద్రారెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, కల్పలతా మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి 6 నెలల క్రితం జీవో నెంబర్ 38 దాన్ని ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 3 సంవత్సరాల గుర్తింపుని 8 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. అయితే ఇటీవల విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 90లో ఒక 3 విషయాలు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రైవేట్ పాఠశాలలో హర్షించదగినటువంటి విషయం ఏమిటంటే 3 సంవత్సరాల గుర్తింపు పొంది 8 సంవత్సరాల గుర్తింపు పొందినటువంటి స్కూల్స్కి ఎక్స్టెన్షన్గా 5 సంవత్సరాలు పొడిగించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది అంటే 3 సంవత్సరాల గుర్తింపు అయిపోయినటువంటి స్కూల్ కూడా మళ్ళీ ఎలాంటి పై మూవ్ చేయకుండా దాన్ని 8 సంవత్సరాలు కొనసాగించడం అనేటువంటిది ఈ జీవోలో ఉన్నటువంటి ప్రత్యేకత. దీనికి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలన్నీ కూడా అందరూ కూడా చాలా ఆనందించడం జరిగింది. దీంతో పాటుగా 2022-23 సంవత్సరంలో రెన్యువల్ ఆఫ్ రికగ్నిషన్ని దరఖాస్తు చేసినటువంటి వాళ్ళకి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించమని చెప్పడం జరిగింది. అయితే ఆన్లైన్లో ఉన్నటువంటి పేద ప్రజల అకౌంట్లోకి 2,40,000 కోట్ల రూపాయలు జమ చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి మేలు నాగార్జున అన్నారు. స్థానిక నోవసిస్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళతో నడుస్తూ ఉంది అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఒకప్పుడు సంక్షేమాన్ని గాలి వదిలేస్తే అభివృద్ధి ముసుగులో కోట్ల రూపాయలు దండుకున్నటువంటి సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వంలో చూసినటువంటి పరిస్థితిని ప్రజలు మర్చిపోవట్లా. ఈరోజు సంక్షేమాన్ని ఒక ప్రక్క పుత్తలు తొక్కిస్తూనే అభివృద్ధి విషయంలో కూడా గొప్ప ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. ఉదాహరణకి
జిఎస్టిపికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు 16% ఉండేది, ఈరోజు 4% వచ్చిందంటే ర్యాంకు 16వ ర్యాంక్ ఉన్నటువంటి జిఎస్టిపి 4వ ర్యాంకుకి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరితరం కోసం కూడా ఆలోచించాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం, పర్టికులర్గా పర్ క్యాపిటా ఇన్కమ్ సంబంధించి చూస్తే ఒకప్పుడు 17% ఉండేది, ఈరోజు 9%కి వచ్చింది. ఎంత గొప్ప ఆలోచనలతో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందో నిశ్చితంగా ప్రజలు గమనించాలని, ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదని, అన్ని విషయాలను తెలుసుకుంటా ఉన్నారని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. వీటన్నిటికన్నా ముందు ఒకప్పుడు వ్యవసాయం దండగా అని వ్యవసాయాన్ని డోల్ డ్రమ్స్ తీసుకెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిజంగా గ్రోత్ రేటు మైనస్ ఉండేది. వ్యవసాయం పూర్తిగా రైతు వ్యవసాయం చేసుకోవటానికి భయపడిపోయే పరిస్థితి నుంచి ఈరోజు 7వ స్థానానికి దేశంలో తీసుకొచ్చినటువంటి ఘనత వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, వ్యవసాయానికి అనేక పుంతలు తొక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, గ్రామ సచివాలయాల్లోనే పల్లెల్లోనే తీసుకొని వచ్చి ఆర్బీకేలు పెట్టి పంట పండించడానికి ఏ విధంగా పండించాలా, ఏ విధంగా నాట్లేసిన దగ్గర నుంచి ఇంటికి వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిందాకా, వచ్చిన ఉత్పత్తులకి భరోసాతో ప్రభుత్వం కొనేదాకా గొప్ప ఆలోచనతో వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో దేశంలోనే మరి అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఇకపోతే చదువు, ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి ఓరలాడుతూ ఉండడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి మనస్సు, హృదయం. పేదవాడి పిల్లలు బ్రహ్మాండంగా చదవాలా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు ప్రపంచంలోనే మేటిగా ఉండాలని ఆలోచనతో ఈరోజు బ్రహ్మాండం వంటి అవకాశాలు నాడు నేడు పెట్టి చరిత్రలో ఎప్పుడు దాదాపు 7,112 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంతోపాటు దాదాపు 38,000 చిల్లర స్కూల్స్ బాగు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడండి, వెళ్ళి పల్లెకి వెళ్తే ఎంత సర్వాంగ సుందరంగా ఉన్నాయో. మేము చదువుకునే రోజుల్లో టాయిలెట్కి వెళ్ళాలంటే కాలువ కట్లంటే వెళ్ళాలా, బడికి వెళ్ళాలా, బడిలోకి వెళ్ళాలంటే నేల మీద కూర్చోవాలా, సరైన వాతావరణం లేనటువంటి చరిత్రను తిరగరాసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, నిజంగా దాదాపు 38,000 చిల్లర 38,057 స్కూల్స్ ఈరోజు నాడు నేడు కింద బాగైతే ఇంకా 45,000లో మిగిలిపోయి కూడా త్వరితగతిన చేయడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు అదే కాదు, పిల్లలకి డైరెక్ట్గా కార్పొరేట్ విద్య కకావికలం అయిపోతున్నట్టుంది. కార్పొరేట్ విద్యలో నలిగిపోయిన పేదరికాన్ని నేను ఉన్నానని చెప్పి మా పిల్లలకు షూ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ ఇచ్చి, ట్యాబులు ఇచ్చి చరిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్లో రంగించిన ముఖ్యమంత్రి ఈరోజు. అందుకనే నేను చదువులమ్మ తల్లి ఓరలాడుతూ ఉంది. కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లలు వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చేరడానికి అడ్మిషన్లు కూడా కరువయ్యే పరిస్థితిని తీసుకొస్తామంటే ఇది ఒక చరిత్ర కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు ఆరోగ్యం, పేదవాడికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఇదివరకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే ఆ ఆరోగ్యశ్రీ, ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీలో అనేక రోగాలు ప్రభుత్వాలు తీసేసినాయి. చంద్రబాబు టైంలో మరలా 3,000 పైగా ఆరోగ్యం వల్ల రోగాలు పెట్టి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏ రాష్ట్రంలో ఎక్కడైనా చూయించి వాళ్ళకు బ్రహ్మాండంగా నయం చేసి ఇంటికి వచ్చినాక ఖర్చులకి డబ్బులు ఇచ్చే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే దాదాపు 41,061 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించటం. తర్వాత ఆరోగ్య సురక్ష రూపేణ ఈరోజు ప్రతి పేదవాడు అనారోగ్యంగా ఉండకూడదు, ఇంటికి వెళ్ళి వాళ్ళని నోట్ చేయించి అన్ని టెస్టులు చేయించి వాళ్ళకి కంటిన్యూస్గా ఆ రోగి నయమయ్యేదాకా మరి ప్రత్యేకమైన పందాలో మరి ఈరోజు పనిచేయిస్తూ వాళ్ళకు ఉపయోగపడి ధైర్యంగా ఆరోగ్యవంతంగా బతకడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాలా? చదువులకు, బడులు, ఆరోగ్యం, ఈరోజు బ్రహ్మాండమైన అవకాశాలు, పరిస్థితిని నెమర వేసుకోవటానికి ప్రజలు అనేకమైనటువంటి అంశాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు లేని కబోజీ, చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళు కళ్ళు లేని కబోజీలు. ఒక ప్రక్క సంక్షేమం డబ్బులు
ఈరోజు 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేద ప్రజల అకౌంట్లో అశ్రిత పక్షపాతం లేకుండా ఖర్చు చేసి ఆదుకుంటా ఉంటే ఇన్ని కోట్ల రూపాయలతో పాటు అభివృద్ధి దిశలో పరుగులు తీస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలి ఈ పేదవారికి, ఈ రైతాంగానికి ఏం చేయాలి, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు ఎలా ఉంటుంది కసిగా ఆలోచించే ముఖ్యమంత్రి వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు కాబట్టే అభూత కల్పనలతో ముందుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు. అశ్రిత పక్షపాతంతో పనిచేయిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా బురద తల్లి గుడ్డగాల్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్రేయాలని చూస్తూ ఉన్నాడు. దయచేసి ఆలోచించమని ప్రతి వాళ్ళు ఆలోచించి రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సన్ట్రేషన్ భావితరాల కోసం ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి దృష్టిలో తీసుకెళ్లే కాన్సన్ట్రేషన్, సంక్షేమ దిశలో తీసుకెళ్లే కాన్సన్ట్రేషన్ని అందరూ ఆరాధిస్తారని ఆశీర్వదిస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉండబోతుందని మీ ద్వారా తెలియపరుస్తాం. చంద్రబాబు గారు వదిన గారు కదా స్వాగతిస్తారు, వాళ్ళకి తప్పేముంది ఆయన స్వాగతిస్తారు. వదిన పనిచేస్తుందే బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోసం, చంద్రబాబు కుటుంబం కోసం మాట్లాడే తీరు, ఆమె మధ్యకాలంలో ఎస్టీల కోసం కూడా మాట్లాడుతుంది. మహాసంగ్రామాన్ని జయించినటువంటి మహా తల్లి ఈ ప్రాంతంలో దళితులు భయపడే విధంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద ఆమె కర్కశత్వంగా పనిచేస్తూ ఉంది, మాట్లాడుతూ ప్రజలు నిర్ణయిస్తారు. మేము కూడా ఆలోచిస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏది ఏమైనా 600 అగ్రహారాలు వీడినా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం మా ముఖ్యమంత్రి గారికి అవసరం, ఈ రాష్ట్ర అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారికి అవసరం. ఆ గొడవలు ముందుకెళ్తాం. వివాదం సమర్థం.